ఖచ్చితమైన వాస్తవ లెక్కలు వాస్తవ ఫలితాలు ప్రతి ఒక్క రౌండ్ లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఐ న్యూస్ స్క్రీన్ లో క్లియర్ కట్ గా చూస్తున్నాం. మనకి గతంలో అధికార పార్టీకి 151 భారీ మెజారిటీ సాధించాము. ఈసారి వై నాట్ 175 అంటూ ముందుకెళ్లారు అధికార పార్టీ సీఎం జగన్. మనం చూస్తున్నాం ఫస్ట్ నుంచి కూడా గడప గడపకు మన ప్రభుత్వం అని గానీ అనేక సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, బటన్ నొక్కడం విషయంలో కావచ్చు, ఇవన్నీ చూసినప్పటికీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రెండ్స్ 175 మనకి ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. 154 అంటే గతంలో కంటే 3 స్థానాలు కూటమికి ఎక్కువ కనిపిస్తున్నాయి. 154 స్థానాల్లో మనకి కూటమి లీడింగ్ అనేది కనిపిస్తోంది. 21 స్థానాల్లో మాత్రం మనకి ప్రస్తుత అధికార పార్టీ మరికొన్ని గంటల్లో ప్రతిపక్ష హోదాగైనా వస్తుందా లేదంటే ఏ విధంగా ఉండబోతుంది? చాలా వరకు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా అధికారులు మేనేజ్ చేశారు, ఈసీని గ్రిప్ లో పెట్టుకున్నారు, బీజేపీతో కలవడమే దీనికి కారణం, బాబు మ్యానిపులేట్ చేయడంలో కింగ్ ఇదే అది అని చెప్పి చాలా విషయాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడేమన్నా అధికార పార్టీ ఆ విషయాన్ని తీసుకొచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా లేదంటే ఈ స్థాయిలో మెజారిటీ వచ్చింది కాబట్టి తప్పిదాన్ని తెలుసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? మనకి గతంలో పెద్దలు చెప్పారండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఇది ఎలక్షన్ కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వార్. మరి గతంలో 2019లో ఇదే బీజేపీతో మీరు లోపాయికారి ఒప్పందం పెట్టుకొని సిఎస్ను మార్పించుకొని మీకు కావాల్సిన అధికారులను వేసుకొని మీరు ఎలా మేనేజ్ చేశారు? అంటే తన దాకా వస్తే ఇదే ఓడిపోయిన ప్రతి వాళ్ళు కారణాలు చెప్తూ ఉంటారండి. మొదటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ పరిస్థితులు చూస్తే ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగేటట్టుగా లేవు. ఫస్ట్ అకౌంట్ పడుతుంది మనకి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. దాదాపుగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే తెలియకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉండరేమో, సో అది కంటిన్యూ చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచే మనకి ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. లీడ్స్ లో కాదు, విజయానికి సంబంధించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ అకౌంట్ లో అయితే ఒకటి పడింది. ఇది ఏ విధంగా వెళ్తుందో, మరి లీడ్స్ లో ఉన్నట్టుగా 21 అని వస్తుందో, మీరు చెప్పిన విధంగా తగ్గుతుందో అనేది మీరు ఇంకో విచిత్రం గమనించారా? ఇదే బుచ్చయ్య చౌదరి గారికి టికెట్ మీద లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ ఉంది. అసలు ఎవరేమో అనుకున్నారు. దాదాపు 50,000 మెజారిటీ వచ్చింది అక్కడ. కాబట్టి ఏంటంటే మీకు ఒకసారి జనం వాళ్ళు తిరగబడ్డారంటే ఇలాగే ఉంటుందండి. కక్ష బట్టి ఇది చేసినట్టుగా తరిమి కొడతాం అంటారు చూసారా, అలా జరిగింది. తర్వాత పద్ధతి గల వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలంటే, సరే మా పని మేము చేసాం, ప్రజలు తీర్పిచ్చే వరకు ఆగుదాం అంటే అదో పద్ధతి. మొత్తం అంతా వైజాగ్లో హోటళ్ళు బుక్ అయిపోయినాయి, ఫ్లైట్ టికెట్లన్నీ బుక్ చేసేసాము, భోజనాల మెనూ చూసారా, భోజనాల మెనూతో సహా ప్రకటించి ఇంత అతి చేస్తే ఇవాళ మొహాలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు? మీరు పోరాడినప్పుడు ఎలక్షన్ ముందు ఎన్ని మాటలన్నా మాట్లాడారు, మీ సాయశక్తులా పోరాడారు, మీకున్న అవకాశాలన్నీ చివరికి ఈసీ చెప్పినటువంటి ఆ స్టాంపు సీల్ దాని మీద మీరు హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, పోరాటం బాగా చేశారు. చేసిన ఫలితం వాళ్ళకు వదిలేయండి, ఈ అతి చేయటం ఎందుకు? ఇవాళ ముందే లైటింగ్ పెట్టేసుకున్నారు రాత్రి ఆఫీసర్కి అన్నిటికి, ఇప్పుడు బీక్కోవాలిగా మళ్ళీ. సంబరాలకి సిద్ధంగా ఉండాలని చెప్పి పార్టీ ప్రధాన కార్యదర్శి చెప్పున్నారు. ఆయనే బస్సు కారెక్కి వెళ్ళిపోతున్నాడు, ఇందా చూసాం, ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అందుకని ఏంటంటే ప్రజాస్వామ్యం. నిన్న ఒక విషయం విన్నాము, అంటే ఆనం మాట్లాడుతూ, వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఒక కామెంట్ చేస్తున్నారన్నమాట. రోజా తిరుమలలో ఎందుకు ఈ విధంగా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారంటూ, సజ్జల రామకృష్ణారెడ్డి మీరు కనుక దూరంగా ఉండండి, సీఎం కనుక దగ్గరగా ఉంటే ఫస్ట్ మీ మీదే ఎఫెక్ట్ అనేది పడుతుంది అని చెప్పి. సో ఒకవేళ పూర్తిగా సలహాదారులే మెయిన్ కాబట్టి, అప్పుడు సలహాదారే కాబట్టి మొత్తం అన్ని సకల శాఖ మంత్రి అని చెప్పి మీరు చాలా సందర్భాలు చెప్పున్నారు. సో ఎఫెక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. ఇవాళ బలిపశు కాబోతుంది సజ్జల గారే. వైసీపీలో చాలా మంది మిత్రులు ఉన్నారు నాకు, వాళ్ళందరూ ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటున్నారంటే, మమ్మల్ని ముంచేశారు ఈ సజ్జలోడు అంటున్నారు. నిన్నటిదాకా సకల శాఖ మంత్రి అయినా మమ్మల్ని టోటల్ గా ముంచేశాడు అంటున్నారు. రాజమండ్రిలో మనకి బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. అక్కడ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని మనం తెలియజేయడానికి మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ గణేష్, ఏ విధంగా ఉండబోతుంది? ఆల్రెడీ మనం చూసాం గెలుపు, ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసింది టీడీపీ అనేది బుచ్చయ్య చౌదరి గెలుపుతో. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సంబరాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాజమండ్రి రూరల్ లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మరొకసారి బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం 121,000